అందరికీ వందనాలు. మనం ఎదట వాళ్ళకి తీర్పు తీర్చచ్చా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై లోకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. ఈ వచనంలోని మనల్ని తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నారు. మీరు కానీ తీర్పు తీరిస్తే మీరు తీర్పులోకి వెళ్తారని చెప్పబడుతుంది. అయితే తీర్పులోకి ఎందుకు వెళ్తున్నారంటే దానికి గల కారణం, తీర్పులోకి వెళితే ఏమవుతుందంటే అక్కడ నేరం మోపబడుతుంది. తీర్పు ఎవరికి అవసరం? ఉదాహరణకి ఒక కోర్టుకి వెళ్తే ఆ జడ్జి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చబడే స్థితి ఉండాలంటే ఆ తీర్పుని పొందుకున్న వ్యక్తి ఏదో తప్పు చేశాడని, తప్పు చేసిన వాడికే కదా తీర్పు అవసరం ఉంటుంది. అసలు తప్పే చేయకపోతే తీర్పు అవసరమే ఉండదు. మీరు తీర్పు తీర్చుకుంటా ఉంటే మీరు తీర్పులోకి తేపడరని చెప్పబడుతుంది. తీర్పులోకి తేపడకుండా ఉంటే మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఇచ్చేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరైతే తీర్పులోకి రాకుండా ఉంటారో వాళ్ళు మరణం నుండి జీవంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు తీర్పులోనికే రారని చెప్పబడుతుంది. తీర్పు దినాన్న దేవుడికి విరుద్ధంగా బ్రతికి చనిపోతారో వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పులోని ఎవరు నేరం మోపుతారంటే, నేరం మోపువాడిన అపవాది ఈ తీర్పులో వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ వాదన చేస్తాడు. నీ బిడ్డ, నీ వారసురాలు, నీ వారసుడు ఈ విధంగా భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి హేయక్రియలు చేశాడు, ఇటువంటి పాపం చేశాడు, ఇదంతా కూడా దేవుడి దగ్గర వాదనలు జరిగితే రేపు తీర్పు దినాన్న ఆ తీర్పులోకి మీరు రాకుండా ఉండాలంటే మీరు వెయ్యేళ్ల పరిపాలనలో ప్రవేశింపబడినప్పుడు మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు అని చెప్పబడుతుంది. అలా తీర్పు తీరిస్తే మీరు రేపు తీర్పులోకి మీరు రాబడతారు. అలా రాకుండా ఉండాలంటే మీరు వెయ్యేళ్ల పరిపాలనలో మీకు ఇవ్వబడినటువంటి తలంతుల నిమిత్తం ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దని చెప్పబడుతుంది. అంతేగాని ఇది ఇప్పుడు మనం జీవిస్తున్నప్పుడు మన ఎదట వాళ్ళకి తీర్పు చెప్పకూడదని కాదు. దేవుడి గురించి మాట్లాడించును కాక. ఆమేన్.